ఇప్పుడు మేము బిర్యానీ చేస్తున్నాము. 1 kg బిర్యానీకి ఒక 4 ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మోస్ట్లీ అయిపోవచ్చింది, లాస్ట్కి వచ్చింది. ఇంకొక 2 minutesలో తీసేయచ్చు, తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మేము బిర్యానీలోకి అండ్ వాటర్లోకి రెండింటికి క్వాంటిటీస్ అయితే తీసుకున్నాము. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలుక్కాయలు, షాజీరా అండ్ ఇది జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, నట్ ఇది మెయిన్. అండ్ ఇది బండ పువ్వు అంటే స్టార్ ఫ్లవర్. ఇవన్నీ అయితే మనకి స్పైసెస్. కేజీ చికెన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం మసాలాలన్నీ అయితే చేసుకున్నాం. చికెన్ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఇట్లాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. మనకు ఉడికేటప్పుడు కూడా ఈవెన్గా ఉడికిద్ది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. అయితే ఒక 3 tablespoons వేసుకున్నాం. సరిపోతే లాస్ట్లో చూసుకున్నాం. 3 tablespoons సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ కారం కూడా మన స్పైసీని తగ్గట్టు వేసుకోవాలి. మీరు ఇంట్లో ఎలా తింటారో దాని తగ్గట్టు వేసుకోండి. కారం కూడా ఒక 2 tablespoons అయితే వేస్తున్నా. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ వేయట్లా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 tablespoons వేసుకున్నాం. కొంచెం చిన్నది కాబట్టి నేను కొంచెం వేస్తున్నా, చిన్న స్పూన్ అయ్యేసరికి. ఓకే, నెక్స్ట్ ధనియాల పొడి కూడా ఒక 2 tablespoons. నెక్స్ట్ క్యూమిన్ పౌడర్ అంటే మనకి జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకుని, నాకు అర్థమైద్ది అందుకే. దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా, దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకోండి. నాకు అర్థమైద్ది, మీరైతే ఒక స్పూన్ వేసుకోండి. గరం మసాలా కూడా ఒక స్పూన్. నేను ప్యాకెట్స్లోనే నేను వేస్తాను, మీరు ఒక స్పూన్ వేసుకొని సరిపోద్ది. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా ఒక స్పూన్. ఓకే, సరిపోద్ది. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4-5 ఇట్లా చీల్చుకొని వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మిరియాల పౌడర్, ఇది కూడా పెప్పర్ పొడి కూడా ఒక స్పూన్, చిన్న స్పూన్, ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఘాట్ వచ్చింది. ఆనియన్స్ కూడా గుప్పుడు వేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ మనకి స్పైసెస్ అన్నీ ఇదిగొస్తాయి. మా ఈ పిల్లల సౌండ్లు వస్తాయి, పడుచుకోమాకండి, పిల్లలు ఉన్నారు కదా. ఓకే, ఇవన్నీ వాటర్లో కూడా రెండింటికి క్వాంటిటీ చెప్పాను. ఇప్పుడైతే వేసేద్దాం. షాజీరా కొంచెం వేసుకున్నాం. ఒక 3-4 యాలుక్కాయలు, 2 బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ కొంచెం, చెక్క ఒక 2-3, మరాఠీ మొగ్గ ఒక 3, లవంగాలు ఒక 4-5, జాపత్రి 1, 2 స్టార్. అయితే కొంచెం గ్రేట్ చేసుకున్నా. ఇది చాలా బాగుంటుంది, నట్ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే గ్రేట్ చేసుకున్నాం. పెరుగు ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాం. పెరుగు గ్రేవీ బాగా ఇచ్చింది. ఒక 100 grams వేసుకోండి. కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా కూడా, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. మామూలుగా ఎవరు వేయరు, వేయండి, బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోండి, ఇందాక వేయడం. ఇప్పుడైతే అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. మీరు ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే 1 day బిఫోర్ కూడా ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదంటే ఒక 1 hour ముందైనా చేసుకోండి. అసలు అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం మ్యారినేట్ చేస్తే ముక్క బాగా మెత్తగా బాగుంటుంది కదా. సో అందుకని ఇప్పుడైతే బాగా నేను కలిపేస్తాను. ఆయిల్ కూడా వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్, మనకి మంచి గ్రేవీ అవుతుంది. లెమన్ పిండుకొని 1 కాయ మొత్తం స్క్వీజ్ చేయండి, బాగుంటుంది టేస్ట్. నేనైతే మీకు ఇప్పుడు ఏమైనా సరిపోతే ఇప్పుడు వేసుకోండి, ఉప్పు కారం అన్ని. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఉప్పు సరిపోవాలని ఎలా తెలిసిద్దంటే కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలి కొంచెం, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకుందాము చికెన్ని. కొంచెం ఇది ఒక 70 to 80% అయితే ఉడకాలి, ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి అయితే తీసుకొని కలుపుతూ ఉండాలి, మళ్ళీ మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇదిగో ఇట్లా గ్రేవీ లాగా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తాయి కదా. ఒకసారి అయితే తిప్పేసుకుందాం. ముక్క అయితే ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకుందాం. వాటర్ అయితే పెట్టాము రైస్కి ఉడికించడానికి. కొంచెం ఉడికిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం.
వాటర్ అయితే బాగా మరిగినాయి. ఇప్పుడైతే మిగిలిన అన్నీ వేసుకున్నాం. ఇందాక చూపించాం కదా ఆ స్పైసెస్ అన్నీ, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే వేసేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. గ్రేట్ చేసుకుందాం జాజికాయని, ఇందులో కూడా వాటర్లో కూడా బాగుంటుంది. కొంచెం గ్రేట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే కొన్ని డ్రాప్స్ అయితే వేసుకున్నాం. దబ్బు నిమ్మకాయ అయితే తిందాం. వాటర్ రైస్ పొడి పొడిగా వచ్చింది, బాగుండిద్ది. ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఎలా వేసుకోవాలంటే వాటర్ మనం కొంచెం తాగితే సముద్రపు నీటిలాగా ఉండాలంటే మన బీచ్లో వాటర్ ఉంటాయి కదా అలా ఉండాలి. ఇలా బాగా మరిగేటప్పుడు ఇంకా రైస్ అయితే వేసుకున్నాం. చిన్నగా వేసుకోండి, లేదంటే చిన్నగా పట్టే. 80% అయితే ఉడికిపోయింది. మీకు ఉడికిపోయింది అని ఎలా అర్థమైంది అంటే మనం మెతుకు పట్టుకుంటే ఇరిగిపోవాలి. సాగింది అంటే మెత్తగా అయినట్టు. ఇట్లా మెతుకు పట్టుకుంటే ఇరిగిపోవాలి ఇలాగా. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు 80%. ఇప్పుడు మంచిగా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. ఒక 2 times స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నీట్గా అట్లా స్ప్రెడ్ చేసుకొని. గరం మసాలా కూడా అట్లా స్ప్రింకిల్ చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. కొత్తిమీర, పుదీనా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇట్లా కొంచెం పిండుకోండి, బాగుండిద్ది. ఇట్లా అన్నీ సేమ్ ఇదే విధంగా కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని అలా వేసుకోండి, సరిపోయిద్ది. ఇంకా మిగిలిన లాస్ట్లో సేమ్ మిగిలిన అన్నీ వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ ఇందాక ప్రాసెస్ మొత్తం. కొత్తిమీర, పుదీనా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫైనల్గా. కూడా లాస్ట్లో ఇట్లా ఒక డ్రాప్స్ పిండుకోండి. గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. గీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకున్న బాగోదు, 1 స్పూన్ అలా వేసుకోండి సరిపోద్ది. డన్. బిర్యానీ వాటర్ ఉన్నాయి కదా అవి లైట్గా ఎడ్జెస్లో పోసుకోండి, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది కింద చికెన్. మధ్యలో కూడా కొంచెం పెనం ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, అది పెట్టుకోండి. మన బిర్యానీ హండీ తీసుకొచ్చి పెట్టుకుందాం. ఫైనల్గా ఇట్లా మూసేసి ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోండి. మేము రోల్ పెట్టుకుందాం, ఇంట్లో ఉందని. మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 minutes, మిగిలిన 15 minutes అయితే సిమ్లో పెట్టేసి వదిలేసేయండి, అయిపోద్ది ఇంకా మన బిర్యానీ వాటర్తో సూప్, వెజ్ సూప్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు అక్క అయితే చేస్తాం. గీ వేసుకుందాం ఫస్ట్. దీనికి ఫస్ట్ వెల్లుల్లి వేద్దాం. తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ క్యారెట్, మీ దగ్గర కార్న్ ఉన్న కార్న్ వేసుకోండి, క్యారెట్, టమాటో అట్లా కూడా వేసుకోండి. మేమైతే కార్న్ లేదని క్యారెట్ వేస్తున్నాం. వేసుకోండి కొంచెం మగ్గేదా. వాటర్ ఉన్నాయి కదా సేమ్ అంతే పోసేయొద్దు, చాలా ఉప్పు ఉండిద్ది కదా, దాంట్లో వాటర్ కలుపుకొని పోయండి. మీకు కావాల్సిన వరకు పోసుకోండి, దక్క పోసుకోండి. పౌడర్ వేయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. కొత్తిమీర వేయాలి, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఫ్లోర్ వేసుకోండి థిక్నెస్ కోసం. మనకు ఆ సూప్ థిక్గా ఉండాలి కదా, మేము ఒక 3 spoons వేసుకున్నాం. మీరు ఎంత వాటర్ తీసుకుంటే అంత వేసుకోండి. వేయద్దు, వాటర్లో కలుపుకొని తర్వాత వేయండి. కలుగుతుంది కదా, ఇప్పుడు ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే పోసుకుందాం. పోసుకొని తిప్పాలి ఇలాగా. ఇంకా దగ్గరికి అయింది, అప్పుడు మనకు ఫైనల్గా రెడీ అయినట్టు. మన వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. బిర్యానీ అయితే బాగుంది, ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడైతే ఎలా వచ్చిందో ఏందో చూద్దాం. తీస్తుంది అక్క. ముక్కలు బాగా ఉడికినాయి. మెత్తగా ఉడికిపోయింది. ఒక్కసారి చూడండి, పట్టుకుంటే అలా ఊడిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికింది. బిర్యానీ అయితే టేస్ట్కి ఇచ్చాం బావకి, టేస్ట్ వస్తాడు. చూడండి బావ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు ఇప్పుడు. ఈ బిర్యానీ జ్యోతి, ప్రసన్న అండ్ మౌనిక వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. సో బిర్యానీ నాకు టేస్ట్ చేయమన్నారు. సో స్మెల్ అయితే సూపర్ గా ఉంది, మంచి గుమ్గుమలు అంటుంది బాగా. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి అక్కడి నుంచి క్వాంటిటీ ఎంత ఉంది? నాకు తెలిసి ఈ టేస్ట్ కి మనం ఇక్కడ 7-8 మంది ఉన్నాము. ఆ క్వాంటిటీ సరిపోదు, మళ్ళీ చేయాలి మీరు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది, త్వరగా అయిపోతుంది.